ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వేదభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతి యత్ర సంతతి అని చెప్తోంది విష్ణు పురాణం. ఉత్తర దిశన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రము ఎల్లలుగా గల మన భారతదేశం మానవ జాతికి తూగుటు ఎల, క్రీడల్ ఆఫ్ హ్యూమన్ రేస్ అని చరిత్రకారుల చేత కీర్తించబడింది. ప్రముఖ అమెరికన్ చరిత్రకారుడైన విల్ డ్యూరాంట్ ఏమన్నాడంటే, మానవ జాతికి మాతృభూమి ఇండియా, యూరప్ ఖండంలోని భాషలకు సంస్కృతమే తల్లి. మన యూరప్లోని తత్వశాస్త్రాలకు, గణిత శాస్త్రానికి, ఆదర్శాలకు, ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి అన్నాడు. గతంలోకి చూసుకుంటే ఉపయోగం ఏమిటి అని కొందరికి అనిపించవచ్చు, కానీ గతం నుంచే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, గతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనకు చెందినదంతా గతం నుంచే వస్తుంది, గతమే మనను తయారు చేసింది. గతాన్ని అర్థం చేసుకోకపోతే, అది మనలో సజీవంగా ఉన్నట్లు అనుభూతి చెందకపోతే మనం వర్తమానాన్ని అర్థం చేసుకోలేనట్లు అర్థం. గత చరిత్రను స్మరించుకోవడం వల్ల మనకు స్వాభిమానం, భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం కలుగుతాయి అన్నారు ఆయన. ఇంకా మన స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, దృష్టి సారించగలిగినంత వరకు గతంలోకి చూడండి, ఆ స్ఫూర్తితో, ఆ శక్తితో ముందుకు సాగి భారతదేశాన్ని ఉజ్వలంగా, ఉన్నతంగా, ఘనంగా నిర్మించుకోండి అన్నాడు. ఇంకా అనీ బిసెంట్ భారతదేశం పట్ల చాలా భక్తి కలది. మన భారత స్వాతంత్ర యుద్ధంలో కొన్ని ఉద్యమాలు నడిపింది. ఆవిడ ఏమందంటే, భగవంతుడు భూమి మీదకు ఒకదాని వెనుక ఒకటిగా జాతులను పంపాడు, ఆ జాతులలో జ్యేష్ఠ సంతానం భారతదేశం ఉంది. మన అరవింద యోగి ఏమన్నారంటే, యుగ యుగాల భారతదేశం అంతమైపోలేదు, భారత్ ఇంకా తన నిర్మాణాత్మకమైన చివరి పలుకును పలకలేదు, భారత్ ఇంకా సజీవంగా ఉంది, తన కొరకు, మానవ ప్రగతి కొరకు భారత్ చేయగలిగినది ఇంకా చాలా ఉంది అన్నారు ఆయన. ఒక చెట్టు తాను నిలబడి ఉన్న నేలను ప్రేమించాలి, అలాగే ఒక జాతి తన మాతృదేశాన్ని ప్రేమించాలి. మన ఆదర్శ పురుషుడు, ఆరాధనీయుడు, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. మాతృభూమి స్వర్గం కన్నా ఎక్కువ అని చెప్పాడు ఆయన. ఏదో చెప్పుకోవాలి కనుక చెప్పుకోవడం కాదు, భారతీయులమైన మనకు చాలా గర్వించదగిన గత చరిత్ర ఉంది. 14 శతాబ్దాల పాటు ఆగ్నేయాసియా దేశాలైన బర్మా, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం మొదలైన దేశాలన్నీ కూడా భారతీయ సాంస్కృతిక సామ్రాజ్యంలో భాగాలుగా ఉన్నాయి. అంతేకాదు, భారతీయ ధర్మ సంస్కృతులు దక్షిణ అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, జపాన్, చైనా, కొరియా వంటి సుదూర దేశాలకు వ్యాపించవలసిల్లాయి. 3500 సంవత్సరాల క్రితం సిరియాను పరిపాలించిన రాజుల పేర్లు అన్నట్టు, సిరియా అంటే ఆనాడు సూర్యదేశం అనబడేది, పేరు మారి ఇప్పుడు సిరియా అయింది. ఆ దేశానికి 3500 సంవత్సరాల క్రితం ఈశ్వరదత్తు, విద్యాదత్తు, చంద్రదత్తు వంటి పేర్లు గల రాజుల పరిపాలకులుగా ఉండేవారు. క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు దక్షిణ అమెరికాను ఎవరు పరిపాలించారంటే, అయ్యర్ బ్రాహ్మణులైన 100 మంది రాజులు పరిపాలించారు. ఒక జపాన్ విద్వాంసుడు ప్రొఫెసర్ నకామురా ఏమన్నాడంటే, భారతదేశం జపాన్కు సాంస్కృతికంగా తల్లి అన్నాడు ఆయన. డాక్టర్ జి సుజుకి అనే జన్ విద్వాంసుడు ఏమన్నాడంటే, జపాన్ తత్వచింతన అధ్యయనం అంటే భారతదేశపు తత్వచింతన అధ్యయనమే అన్నాడు.
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సమయంలో ఒక అధికారిగా పనిచేసి ప్రఖ్యాతుడైన లార్డ్ మెకాలే అనే పెద్ద మనిషి ఏమన్నాడంటే, క్రీస్తుకు పూర్వం ఎన్నో శతాబ్దాలకు ముందు మన ఇంగ్లాండ్ ప్రజలు జంతు చర్మాలను కట్టుకుని శరీరాలకు అడవి రంగులు పూసుకుని అడవుల్లో తిరుగుతూ ఉండే సమయంలోనే భారతదేశంలో మహోన్నతమైన నాగరికత అగలసిల్లింది అన్నాడు ఆయన. ఇంకా భారతదేశం ప్రపంచానికి ట్రిగనామెట్రీ, బీజగణితం, వ్యాకరణం, ధ్వనిశాస్త్రం, జానపద కథలు, చదరంగం, తత్వశాస్త్రం మొదలైన వాటిలో గురువు. పత్తి పంట, చక్కెరను తయారు చేయడం భారతదేశం నుంచే ఇతర దేశాలు నేర్చుకున్నారు. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్యశాస్త్రం, రసాయన శాస్త్రం, లోహశాస్త్రం అంటే మెటలర్జీ ఇవి భారతదేశంలోనే మొదట ఆవిర్భవించాయి. తర్వాత ప్రఖ్యాత చైనా దౌత్యవేత్త అంటే ఒకనాడు అమెరికాకి చైనా రాయబారి అయిన హుషి ఏమన్నాడంటే, భారతదేశం మా చైనాను 20 శతాబ్దాల పాటు సాంస్కృతికంగా జయించి ఆధిపత్యం వహించింది. అయితే మా పైకి సరిహద్దుల దాటి ఒక సైనికుడిని కూడా పంపకుండానే ఇదంతా భారతదేశం సాధించింది. భారతదేశం ఏనాడు కూడా తన సంస్కృతిని పొరుగు దేశాల మీద నిర్బంధంగా రుద్దలేదు అన్నాడు ఆయన. ఇటువంటి మన భారతదేశం యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనదంటే ఆనాటి మన దేశపు భౌగోళిక స్వరూపం ఇప్పటి వల్ల ఉండేది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా భారతదేశంలో భాగాలుగా ఉండేవి. ఇవి కాక దక్షిణ సముద్రంలో మన కన్యాకుమారికి అవతల కుమారి ఖండం అనే పెద్ద ఖండం ఉండేది. అది ఎంత విస్తారంగా ఉండేదంటే ఆస్ట్రేలియా దగ్గర ఫిజీ ద్వీపాల నుంచి ఆఫ్రికా దక్షిణ భాగాన గల మడగాస్కర్ వరకు ఆ భూఖండం వ్యాపించి ఉండేది. అది క్రీస్తు పూర్వం 10,000 8,000 సంవత్సరాల మధ్యలో ఒక 4 దశలలో ప్రకృతి ఉత్పాతాల వల్ల అంటే సునామీలు, అగ్నిపర్వతాలు బదలడం మొదలైన వాటి వల్ల, భూకంపాలు మొదలైన సంఘటనల వల్ల అది పూర్తిగా సముద్ర జలాల్లో మునిగిపోయింది. ఆ కుమారి ఖండం యొక్క ప్రస్తావన ప్రాచీన తమిళ కావ్యాలైన తొలగప్పియం, శిలప్పాధికారం అనే వాటిలో మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పవలసి వస్తే అప్పుడు ఆస్ట్రేలియా ఖండం, ఆఫ్రికా ఖండం ఇప్పటి వల్లే కాక భారతదేశానికి చాలా దగ్గరగా ఉండేవి. భారతదేశం ఇప్పుడు భూమధ్య రేఖకు బాగా ఉత్తరంగా ఉంది. కానీ ఆ ప్రాచీన కాలంలో భూమధ్య రేఖ భారతదేశం గుండానే వెళ్ళేది. ఆనాడు సంవత్సరానికి 360 రోజులే మనకి. క్రమంగా భారతదేశం ఉత్తరంగా జరిగి ఈనాటి స్థితికి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. భూమి అడుగున గల టెక్టోనిక్ ప్లేట్స్ అంటే భూమి ఫలకాలు, వాటిలో చీకలు వచ్చి అవి దూరంగా జరగడం వల్ల ఇటువంటి పరిణామాలు జరుగుతాయి. అప్పటి నుంచి మన దేశానికి చరిత్ర ఉంది. అంటే మన దేశపు చరిత్ర అంత ప్రాచీనమైనదన్నమాట. మనకి అంత ప్రాచీనమైన మన చరిత్రను తెలుసుకోవడానికి ఉన్న ఆధారం ఏంటంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. మనకు ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం అని 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 మొదట విడివిడిగా ఉండేవి కాదు, కలిసిపోయి ఉండేవి. తర్వాత వాటిని విభజించడం జరిగింది. రుక్కులు అంటే దేవతలను యజ్ఞ సమయంలో
ఆహ్వానించే మంత్రాలు. ఆ రుక్కుల సమూహం ఋగ్వేదం. వాటిని రచించిన ఋషులని రచయితలు, కవులు అని కాకుండా ద్రష్టలు అంటారు. ఆ రుక్కులు మంత్రాలు అన్నమాట. ఈ వేదాల భాష సంస్కృతం. సంస్కృతం అత్యంత ప్రాచీనమైన భాష. మన ప్రాచీన భారత సంస్కృతికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలోనే నిక్షిప్తమైంది. ఇప్పటికీ ఆనాటి రూపంలో ప్రజా వ్యవహారంలో లేదు, కానీ సంస్కృత భాష ఆధునిక కాలపు కంప్యూటర్ వినియోగానికి కూడా మిగతా ప్రపంచ భాషలన్నిటికన్నా అనువుగా ఉండే క్రమబద్ధ నిర్మాణం కలిగిన భాషగా గుర్తింపు పొందింది. తరువాత ఋషులు. ఈ ఋషులు అనేవాళ్ళు మన భారతదేశానికే ప్రత్యేకం, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈ అద్భుత వ్యక్తిత్వం గల మహనీయులు మహాతపస్సంపన్నులు, శాస్త్ర సాంకేతిక జ్ఞానానికి గనుల వంటి వారు. తాము తపస్సు ద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం కృషి చేస్తూ మానవ సమాజానికి నైతిక ధార్మిక మార్గదర్శనం చేసిన మహాత్ములు. ఈ ఋగ్వేదం ప్రపంచ సాహిత్యం మొత్తంలో అన్నిటికన్నా ప్రాచీనమైన గ్రంథం అని పేరు పొందింది. ఇది చరిత్ర గ్రంథం అయితే కాదు, కానీ ఆనాటి మన ప్రాచీన భారత సమాజపు సామాజిక జీవన వివరాలు, ముఖ్యమైన చరిత్ర ఘట్టాలు తెలుసుకోవాలంటే ఈ ఋగ్వేదంలోని రుక్కుల ద్వారా సాధ్యపడుతుంది. ఆనాటి ప్రజలకు గో సంపద, వ్యవసాయం చాలా ప్రియమైనవి. గోవును ఆ ప్రజలు ప్రత్యక్ష దైవంగా భావించేవారు. ఆడపిల్లలకి పెళ్ళి పంపించేటప్పుడు అరణాలుగా గోవుని ఇవ్వడం ఆచారంగా ఉండేది. ఎవరికైనా దానాలు ఇచ్చేటప్పుడు ఏదో బంగారం, ధనం మాత్రమే కాక గోవులను కూడా దానం ఇవ్వడం చాలా ప్రాచుర్యం వహించింది. అప్పటి ప్రజలు కాడి, నాగలి మొదలైన ఉపకరణాలతో వ్యవసాయం చేసేవారు. ఎవలు, గోధుమలు, మినుములు మొదలైన ధాన్యాలు పండించేవారు. ప్రయాణాలలో, యుద్ధాలలో రథాలను ఉపయోగించేవారు. వారి సైన్యాలలో రథికులు, పదాతులు, ఆశ్వికులు ఉండేవారు. వాళ్ళు ధనుస్సు, కులిశం, గద, పరశువు, ఖడ్గం మొదలైన ఆయుధాలను యుద్ధంలో వాడేవారు. నివసించడానికి గుడిసెలు, మేడలు కట్టుకోవడం వాళ్ళకి తెలుసు. 1000 స్తంభాలు గల యజ్ఞశాలను కూడా వాళ్ళు నిర్మించుకునేవారు. కోటల నిర్మాణం కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు కాలాన్ని కొలవడానికి ఋతువులు, నెలలు, సంవత్సరాలు, దినాలు, పక్షాలు అనే మానాలను ఉపయోగించేవారు. వాణిజ్యం కొరకు, ఇతరమైన పనుల కొరకు వేగంగా నడిచే నావలలో సముద్రాలను దాటడం వారికి బాగా అలవాటు. ఆ కాలంలో ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం మొదలైనవి చాలా అభివృద్ధి చెందిన దశలో ఉండేవి. ఇంకా వారి సామాజిక జీవనం గురించి చెప్పాల్సి వస్తే జనపదాలు, రాజ్య వ్యవస్థ అప్పటికే ఉన్నాయి. మనువు, పురూరవుడు, మాంధాత, యయాతి, దివోదాసు, సుదాసు అనేవాళ్ళు వేదాలలో ప్రస్తావించబడ్డ కొందరు ప్రసిద్ధులైన రాజులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఋగ్వేదంలోని మంత్రాలని మహర్షులు ద్రష్టలై మనకు అందించారు అని, వాటిని రాశారు, వాటికి రచయితలు అని వాళ్ళని మనం వాళ్ళ మంత్ర ద్రష్టలు అంటాం.
అటువంటి మహనీయులైన కొందరు ఋషులు వశిష్ఠుడు, మేధాతిథి, కృత్సమదుడు, మధుచంద్రుడు, కన్నుడు మొదలైన వాళ్ళు. ఋగ్వేదంలోని మంత్రాలు ఛందస్సులో చెప్పబడ్డాయి. అప్పటికి అంటే భాష చాలా పరిణతి చెంది ఛందస్సులలో చెప్పే వికాస దశకు చేరుకుందనమాట. ఆ ఋగ్వేదంలో త్రిష్టుప్, అనుష్టుప్, జగతి, బృహతి, గాయత్రి మొదలైన ఛందస్సులు ఉండేవి. ఈ వేదాలు అంటే కేవలం ఈ మంత్రాలే కాదు, మంత్రాలున్న భాగాన్ని సంహితలు అనేవారు. ప్రతి వేదానికి ఈ సంహిత, దానికి అనుబంధంగా అరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తు అనేవి కూడా ఉండేవి. ఉపనిషత్తులలో తత్వచింతన ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగనంత మహోన్నతమైన తత్వచింతన అయి ఉంటుంది. ఇందులో ఋగ్వేదంలో అనేక మంది దేవతలు చెప్పబడి ఉన్నారు. ఇంద్ర, సోమ, అగ్ని, వరుణ, పూష, మిత్ర, రుద్ర, విష్ణు మొదలైన చాలామంది దేవతలను ఉద్దేశించి ఈ రుక్కులు చెప్పబడ్డాయి. ఎందరు దేవతలు ఏమిటి, ఎందరు దేవుళ్ళు ఏమిటి, దేవుడు అంటే ఒక్కడే ఉండాలి కదా అనే సంశయం ఎవరికైనా కలగవచ్చు. అది అక్కరలేని సంశయం. ఎందుకంటే ఈ దేవీ దేవతలందరూ వేరువేరు కాదు, అందరూ ఒక్కటే అన్న స్పష్టమైన అవగాహన, అభిప్రాయం ఆనాటి ప్రజలకి, ఋషులకి కూడా ఉండేది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. దేవుడు ఒక్కడే, ప్రాణులందరిలోనూ గూఢంగా ఉంటాడు. అతను సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్ముడు, కర్మాధ్యక్షుడు, అన్ని ప్రాణులను అధివసించి ఉంటాడు. సాక్షి, సమస్త సంఘటనలకు కేవలుడు, నిర్గుణుడు అన్న భావం అప్పటికి ఉండేది. ఇది ఉపనిషత్తులు చెప్పిన మాట. అంటే ఈ దేవతలందరూ వేరువేరు కాదు, అందరూ ఒకే పరమాత్మ యొక్క వ్యక్త రూపాలు, ఒకే పరమాత్మని వివిధ నామరూపాలతో పిలవడం ఆనాటి ఋషుల పద్ధతి. అంతేకాదు ఉపనిషత్తులలో అత్యంత వికసమైన తత్వచింతన ఉండేదని చెప్పుకున్నాం కదా. ఈ సృష్టి మొత్తం బ్రహ్మ పదార్థము అని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ బ్రహ్మంలోంచే సృష్టి అంతా ఉద్భవించింది, అన్ని ప్రాణులు ఉద్భవించాయి. ప్రళయం తరువాత ఆ బ్రహ్మంలోనే లీనమైపోతాయి. ఆ పరబ్రహ్మమే స బ్రహ్మ, స శివ, స ఇంద్ర, స అక్షర, పరమం స్వరాట్, సయేవ విష్ణు, స ప్రాణ, స కాల, అగ్ని, స చంద్రమా. ఆ పరబ్రహ్మమే బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, అక్షరుడు, పరముడు. ఆయనే బ్రహ్మమే విష్ణువు, ఆ బ్రహ్మమే ప్రాణము, ఆ బ్రహ్మమే కాలుడు, అగ్ని, చంద్రుడు ఆయనే, ఆ బ్రహ్మమే. అంతే తప్ప వీళ్ళందరూ వేరువేరు, ఒకరితో ఒకరు పోటీ పడేవారు అని కాదు. అందుకని మన పురాణాలలో దేవీ దేవతల మధ్య సఖ్యత, బంధుభావం, సహకారం, సమన్వయం ఉంటాయి. విష్ణువు, శివుడు అని ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు కూడా వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని మన ఋషులు మనకు బోధించారు. మనందరం ఇప్పుడు చదువుతూ ఉంటాం విష్ణు సహస్రం. విష్ణు సహస్రంలో శివుడికి సంబంధించిన పేర్లు ఉంటాయి. అలాగే శివ సహస్రంలో విష్ణువుకి సంబంధించిన పేర్లు ఉంటాయి. అంటే మన దేవీ దేవతలందరూ ఒకే పరమాత్మ యొక్క
రూపాలు, ఇవన్నీ వివిధ నామరూపాలు, అంతే భేదము అన్న అభిప్రాయం, సమన్వయం స్పష్టంగా ఉన్న కారణంగానే ఇన్ని వేల సామాజిక జీవితంలో, జాతీయ జీవనంలో మన దేశంలో ఎప్పుడు దేవుళ్ళ మధ్య విభేదాలు కానీ, దేవుడి పేరుతో కలహాలు కానీ, వైషమ్యాలు కానీ ఎప్పుడు లేకుండా సాఫీగా గడిచిపోయింది. తరువాత మన పురాణాల్లో, కథలు కూడా ఎందుకు చెప్పున్నాం కదా, దేవుళ్ళ మధ్య బంధుత్వము, సఖ్యత, సహకారము, సమన్వయం మాత్రమే ఉంటాయి తప్ప నన్ను పూజించకపోయావో చూసుకోనా దెబ్బ అన్న బెదిరింపు ధోరణి ఏ సందర్భంలోనూ మనకు కనపడదు. సరే, ఈ నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం, అంటే 20వ శతాబ్దం ఆరంభంలో 1921-31 సంవత్సరాల మధ్య సింధు రాష్ట్రంలోని మొహెంజోదారో, హరప్ప అనే ప్రాంతాలలో పురాతత్వ శాఖ వారు, అంటే అప్పుడు ఇంగ్లీష్ వారి ఆధ్వర్యంలో ఉండేది, వాళ్ళు జరిపిన తవ్వకాలలో ఈ నగరాలు బయటపడ్డాయి. హరప్ప, మొహెంజోదారో అనబడే నగరాలు. వాటిని చూసి అవి సుమారు 4500, 5000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం నాటి నగరాలు అని నిర్ణయించారు. ఆ నగరాల నిర్మాణం చాలా తీర్చిదిద్దినట్టుగా ఉంది. వీధులు, ఇళ్ళు, కోట, ఆనాటి వారు ఉపయోగించిన పాత్రలు, ఇతర పనిముట్లు అవి చాలా అభివృద్ధి చెందిన నాగరికతకు చెందినట్టుగా ఉన్నాయి. అటువంటి నగరాలే తరువాత కోడికిజి, కోటానూర్, లాథోల్, దేశక్పూర్ వంటి చోట్ల కూడా బయటపడ్డాయి. చక్కటి ప్రణాళికతో ఆ నగరాలన్నీ నిర్మించబడి ఉన్నాయి. వాళ్ళు శివారాధకులు అని వెల్లడైంది. హరప్ప అంటే హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి, తండ్రి అని శివుడు అని అర్థం. అది చాలా స్పష్టంగా ఉంది. సరే, దీనిని బ్రిటిష్ వారు ఒక దురుద్దేశంతో ఉపయోగించుకున్నారు. అది వైదిక ప్రజల నాగరికత, భారతీయ సమాజపు నాగరికత, భారత ప్రజలు నిర్మించుకుని ఆనాడు నివసించిన నగరాలు. వాటికి వీళ్ళు సింధు నాగరికత అని పేరు పెట్టారు. సింధు నాగరికత ఏమిటి? సింధు నది ఒడ్డుకి వేరే నాగరికత లేదు. భారతదేశపు వైదిక సమాజపు నాగరికతే అదంతా. ఇంకేం చెప్పారు? ఆ సింధు నాగరికత ఆనాడు అందులో నివసించిన వారు ద్రావిడులు అనే జాతి. వాళ్ళని ఆర్యులు అనేవాళ్ళు బయట ఎక్కడి నుంచి వచ్చి దండయాత్ర చేసి వాళ్ళని తరిమేశారు, నాశనం చేసేసారు. వాళ్ళని దక్షిణ దేశానికి తరిమేసి తాము ఆక్రమించుకున్నారు అని ఒక సిద్ధాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని, నిరాధారమైన ఏ ప్రమాణము లేని సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే భారత ప్రజలలో ఆర్య ద్రవిడ భేదాలని ప్రవేశపెట్టాలి అనేది వాళ్ళ కోరిక. వాళ్ళు ఆ మాట చెప్పగానే దేశంలో పండితులు చాలామంది ఖండించారు. అప్పటిదాకా అసలు భారతదేశంలో అటువంటి అభిప్రాయమే లేదు. ఈ వేదాలు, సంస్కృత భాష కలిగిన ఈ ప్రజలు ఈ సంస్కృతి మనదని అనుకున్నారు తప్ప వీళ్ళు ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, మన వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు అన్న అభిప్రాయం అసలు అంత ముందు లేదు. దానికి ఆధారం ఏమన్నా ఉంటే ఆనాటి మన సాహిత్యంలో ఉండాలి, అందులో లేదు. కనుక వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ప్రశ్నించారు, మీరు అలా ఏ ఆధారంతో చెప్తున్నారు ఈ మాట అని. అయితే వాళ్ళ ఖండనని వీళ్ళు పైకి ప్రచారంలోకి రానివ్వలేదు. తామనుకున్న సిద్ధాంతాన్ని పాఠ్యగ్రంథాలలో పెట్టి బోధించారు. చాలామంది అందులోనే చదువుకున్న మన విద్యార్థులు అవి చదువుకునే విద్వాంసులు అయ్యారు. ఆ భావాన్నే చాలా కాలం మనసులో పెట్టుకున్నారు. అయితే ఇది పూర్తిగా నిరాధారం, అభూత కల్పన
అని చాలా స్పష్టంగా కనబడుతోంది. అంబేద్కర్ మహాశయుడు అన్నాడు, ది ఆర్యన్ ఎక్స్టర్నల్ ఇన్వేజన్ థియరీ ఫాల్స్ లైక్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు. ఒక పేక ముక్కలతో కట్టిన మేడ ఎలా కూలిపోతుందో సాక్ష్యాధారాలను పరిశీలిస్తే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన ఈ సిద్ధాంతం అలాగే కూలిపోతుంది. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చి మీ దేశంలో స్థిరపడి మిమ్మల్ని సాగుబడి తరిమేసి పరిపాలన చేశారు, స్థిరపడ్డారు కనుక మీ దేశం అంతే, ఎవరో వచ్చి ఇక్కడ ఆక్రమించుకుని పరిపాలన చేస్తే పడి ఉండవలసిన దేశం మీది, మేము అలాగే వచ్చాము, మేము అలాగే ఉండే అధికారం ఉంది అని చెప్పడం వాడి ఉద్దేశం. సరే, ఇందాక చెప్పాను కదా, భారత ప్రజలు ఆర్యద్రవిడ భేదాలు సృష్టించి వీళ్ళని కలహించుకునేలా చేసి బలహీనపరచడం ఈ అబద్ధం ద్వారా వాళ్ళు సాధించదలుచుకున్న ప్రయోజనం. అయితే ఇది నిరాధారమైన మాట కనుక క్రమక్రమంగా సత్యాన్ని గుర్తించే పరిశీలకుల దృష్టిలో ఇది అబద్ధమని రుజువైపోయింది. ఈనాడు ప్రపంచ స్థాయిలో ఉన్న ఏ విశ్వవిద్యాలయము కూడా ఈ ఆర్య దురాక్రమణ అనే సిద్ధాంతాన్ని నమ్మటం లేదు, తిరస్కరించాయి, డిస్కరేజ్ చేసేసాయి. అయితే మన దేశంలో మాత్రం ఇంకా పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఆ తప్పుడు సిద్ధాంతమే బోధించబడుతోంది. దానికి కొన్ని రాజకీయమైన ఒత్తిడులు కారణం. ఆ విషయాన్ని మనం ఎక్కువ విశ్లేషించవద్దు. ఆర్యులు అనేది అసలు జాతిని సూచించే పదం కాదు. ఆర్య అనేది శ్రేష్టత్వాన్ని సూచించే పదం మాత్రమే. సంస్కృత భాష యజ్ఞాలు ఆర్యులకు గుర్తింపు. వేదాలు సంస్కృత భాషలో రాయబడ్డాయి. ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిన వారు అన్నమాట నిజమైతే ఆ మూల స్థానంలో వారి సంస్కృతి, వారి భాష, దానికి సంబంధించిన అవశేషాలు ఉండి ఉండాలి కదా. ఎక్కడ ఉన్నాయి చూపించమని అడిగితే ఏం చెప్తారు? ఏమీ చెప్పలేకపోయారు. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు సాం అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. ఎవరు ఇప్పటిదాకా చెప్పలేకపోయారు. ఇక సంస్కృత భాష గురించి చాలామందిలో ఒక అపోహ ఉంది. ఇదేదో పండితులు తమ కోసం ఏర్పరచుకున్న భాష, తాము మాట్లాడే భాష, సామాన్య ప్రజల్లో మాట్లాడుకునే భాష కాదు అని. కానీ ఏమాత్రం భాషా శాస్త్రం తెలిసిన వాళ్ళైనా సరే ఒక విషయాన్ని ఒప్పుకుంటారు. ఒక భాష అనేది ప్రజల సామూహిక వ్యవహారంలో పట్టవలసిందే కానీ ఎంతటి పండితుడైనా ఒక భాషని కాదు కదా, ఒక పదాన్ని కూడా తాను స్వయంగా సృష్టించలేరు. సంస్కృతం కూడా అలాగే పుట్టింది. అలా పుట్టింది ఒకనాడు ప్రజా వ్యవహారంలో ఉన్న భాష. అది ఇన్ని వేల సంవత్సరాలలో పరిణామం చెంది, ఆ పరిణామంలో ప్రాంతీయ పరిణామాలు చెంది, పరిణామాల తరువాత ఇంకా పరిణామాలు చెంది ఈనాటికి గుజరాతీ, రాజస్థానీ, ఖడీబోలి, వ్రజ, మాగధి, అవధి, పంజాబీ మొదలైన భాషల రూపంలో ఈనాటికి సజీవంగా ఉంది. ఆ పరిణామ రూపాలలో పాలి, ప్రాకృతం అనేవి కూడా ఒకప్పుడు మాట్లాడబడుతూ ఉండేవి. మన తెలుగుదేశం అంతా కూడా ప్రాకృతం ఒకప్పుడు వాడుకలో ఉండేది. హాలుడు అనే చక్రవర్తి ప్రాకృత భాషలోనే గాథా సప్తశతి అనే గ్రంథాన్ని సంకలనం చేయించాడు పండితుల చేత. కనుక సంస్కృత భాష మన భారతదేశానికి స్థానికం. అందులో రాయబడ్డ వేదాలు మన దేశానికి స్థానికం. ఆ వేదాలు ఆధారంగా చేయబడ్డ యజ్ఞాలు మన దేశానికి స్థానికం. ఈ వేదాలు సింధు నదీ తీరంలో వ్రాయబడ్డాయి. యజ్ఞాల సంస్కృతి అక్కడే ఆరంభమైంది. అక్కడ ఆరంభమై మెల్లిగా ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది.
అప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తం అన్నారు. తరువాత దశలో దక్షిణ దేశానికి కూడా ఆ సంస్కృతి వ్యాపించింది. అంతే తప్ప ఆదులు బయట ఎక్కడి నుంచి వచ్చారన్నమాట కట్టుకథ. తరువాత మరొక విషయం మనం చెప్పుకోవాల్సినది సరస్వతి నది. కాశ్మీర్ సమీప ప్రాంతంలోంచి హిమాలయ పర్వతాలలో పుట్టిన సరస్వతి నది నేటి రాజస్థాన్ మీదుగా ప్రవహించి గుజరాత్లోని ప్రభాస తీర్థంలో సముద్రంలో కలిసేది. ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి ప్రస్తావన. వేదాలలో సరస్వతి నదిని ఎంతో పవిత్రంగా ఎంతో గౌరవంగా స్మరించుకుని ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే కాలక్రమంలో మళ్ళీ కొన్ని ప్రకృతి ఉత్పాతాలు, భూకంపాలు మొదలైనవి, అందువల్ల ఈ సరస్వతి నది భూమిలోకి ఇంకిపోయి అంతరించిపోయింది. అది ప్రవహించిన ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. అదే ఈనాటి థార్ ఎడారి. ఈ మధ్యన కొందరు పరిశోధకులు సరస్వతి నదిని ట్రేస్ చేయాలని చెప్పి వెళ్ళి కొన్ని చోట్ల దాని ప్రవాహాన్ని కనుక్కున్నారు. ఈనాడు సరస్వతి నదిని చూడాలి అనుకున్న వాళ్ళకి అది కనిపించే స్థలాలు ఉన్నాయి. ఆ సరస్వతి నది ఎంత ప్రాచీనమైందంటే మహాభారత యుద్ధ కాలానికి ఆ సరస్వతి నది అంతరించిపోవడం జరిగిపోయింది. అంటే సరస్వతి నది ప్రవహించే కాలంలో మన వేదాలు రాయబడ్డాయి. అంత ప్రాచీనమైనవి మన వేదాలు, మన నాగరికత. ఇంకొకటి, ఆనాటి ప్రజల సామాజిక జీవితంలోని ఒక ముఖ్య అంశం వర్ణ వ్యవస్థ. మొదట్లో మన ప్రాచీన భారతీయ సమాజంలో 3 వర్ణాలే ఉండేవి. వేదాలను అధ్యయనం చేసి వాటిని బోధిస్తూ ప్రజలకు, రాజులకు ధార్మిక కార్యాలలో మార్గదర్శనం వహిస్తూ విద్యాబోధన చేస్తూ ఉండేవారు బ్రాహ్మణులు అనబడ్డారు. ఆయుధాలు ధరించి పరాక్రమాన్ని కలిగి ఉండి శత్రువుల నుంచి, నేరస్తుల నుంచి సమాజాన్ని రక్షిస్తున్న వాళ్ళు క్షత్రియులు అనబడ్డారు. వ్యాపారము, గోరక్షణ మొదలైన ఆర్థిక వ్యవహారాలు మునిగి ఉన్న వర్గాన్ని వైశ్యులు అన్నారు. ఈ 3 వర్గాల వారికి, 3 వర్ణాల వారికి వేద అధికారం ఉండేది, ఉపనయనం ఉండేది. మొదట 3 వర్ణాలు మన సమాజంలో. క్రమంగా కొందరు వేదాధ్యయనం మానేసి ఉపనయన సంస్కారాన్ని వదిలిపెట్టి ఇతర వృత్తులను స్వీకరించి వాటిలో జీవించడం ఆరంభించాక వాళ్ళకి శూద్రులు అని పేరు పెట్టబడింది. శూద్రులు అత్యధిక సంఖ్య గల జనాభా. సామాన్య ప్రజలు అని వీళ్ళని అనవచ్చు. వీళ్ళ సంక్షేమం కోసమే రాజ్య వ్యవస్థ ఏర్పడింది. వీళ్ళని రక్షించడానికే క్షత్రియులు ఉన్నారు. వీళ్ళకి ఆర్థిక వ్యవహారాలలో సహాయపడడానికి వీరికి వివిధ వస్తువులు సరఫరా చేయడంటే అందుబాటులోకి తేవడానికి వైశ్యులు ఉన్నారు. వీళ్ళకి ధార్మిక మార్గదర్శనం చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ సామాన్య ప్రజలు అయిన శూద్రులు అనబడే ప్రజా సమూహ సంక్షేమం కోసమే అన్ని వ్యవస్థలు, అన్ని సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. తర్వాత ఈ వర్ణాలు ఏర్పడ్డాయి. సరే, వర్ణాలు ఏర్పడలేదు. ప్రజల వ్యవహారాల్లో ఐచ్ఛికంగా ఏర్పడిన ఈ వృత్తులు, వీళ్ళకి వర్ణాలు అని పేరు పెట్టడం మాత్రమే శాస్త్రాలు జరిగింది తప్ప శాస్త్రాలు విధించడం వల్ల వర్ణాలు ఏర్పడలేదు. అది కాక మీరు ఈ వర్ణంలో చేరండి, మీరు ఆ వర్ణంలో చేరండి అని చెప్పి ఎవరు ప్రజలని నిర్బంధించలేదు, ఆదేశించలేదు. అంతేకాక అప్పుడు ఒక వర్ణంలోంచి మరొక వర్ణంలోకి మారే వెసులుబాటు కూడా ఉండేది. వర్ణం అనేది జన్మని బట్టి వచ్చేది కాదు, చేసిన వృత్తిని బట్టి వచ్చేది. ఇంకా ముఖ్యమైన విషయం, వర్ణ వ్యవస్థే కానీ కుల వ్యవస్థ అప్పుడు లేదు.
అప్పుడు కానీ ఎప్పుడు కానీ శాస్త్రాల్లో అది లేదు. ఇంకొక విషయానికి వస్తే ఆ ప్రాచీన భారతీయ సమాజానికి పనులు, దస్యులు, రాక్షసులు అనే వారితో తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వీళ్ళ ఆవులని, వీళ్ళకి సంబంధించిన వాటిని వాళ్ళు ఎత్తుకుపోతూ ఉండడం, వీళ్ళకు బాధలు పెడుతూ ఉండడం, వీళ్ళు వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉండడం మనకి వేదాలని అంటే చూస్తూ ఉంటాం. శంబరాసురుడు అనే వాడితోటి దివోదాసు అనే రాజుకి 40 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఇంద్రుడు శంబరాసురుని సంహరించి దివోదాసుకి విజయం చేకూర్చాడని వేదం చెబుతోంది. అలాగే మరొక చాలా ప్రముఖమైన సంఘటన, దివోదాసు కొడుకు సుదాసుకి 10 మంది ఇతర రాజులతో యుద్ధం జరిగింది. దీనిని దాశరాజ్ఞ యుద్ధం అంటారు. ఇది చాలా కాలం సుదీర్ఘంగా జరిగింది. ఇందులో సుదాసు విజయం సాధించాడు. ఆ 10 మంది రాజులు ఓడిపోయారు. ఇంకా ఆర్యులు అనేవాళ్ళు బయట ఎక్కడి నుంచో రావడం కాదు కదా. మన పురాణాలు, ఆనాటి చరిత్రకి ఆధారమైన మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, భారతదేశం నుంచి అనేక మంది అనేక సందర్భాల్లో జనసమూహాలు బయటకి వలస వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు పర్షియా, గ్రీస్, మధ్యాసియా, ఇతర యూరోప్ ప్రాంతాలకు చేరుకుని అక్కడ భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేశారు. ఆనాడు ప్రపంచంలో అన్ని ఖండాలలోనూ భారతీయ సంస్కృతి వ్యాపించింది. దానికి అన్ని చోట్ల నిద్రస్థానం ఇందాక చెప్పుకున్నాం కదా. దక్షిణ అమెరికాలో అయ్యర్ బ్రాహ్మణులకి సంబంధించిన 100 మంది రాజులు 4 శతాబ్దాల క్రితం వరకు పరిపాలన చేశారు. ఇంకా మనం ప్రాచీన భారతదేశము, భారతీయ సంస్కృతి గురించి చెప్పుకుంటే తప్పనిసరిగా ప్రస్తావించుకోవాల్సిన విశిష్ట వ్యక్తి వేదవ్యాసుడు. ఈయన అప్పటి వరకు కలిసిపోయి కలగాపులగంగా ఉన్న వేదమంత్రాలను విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 స్పష్టమైన విభాగాలుగా చేశాడు. వాటికి మండలాలు, అధ్యాయాలు, అనువాకాలు అలా ఏర్పరిచాయి. ఇంకా మనకి 18 పురాణాలు ఉన్నాయి. అందులో 17 వ్యాసుడు రాశాడు. ఒక్క విష్ణు పురాణాన్ని పరాశరుడు రాశాడు. ఇంకా భారతీయ వేదాంత చింతనకి పరమ ప్రమాణమైన బ్రహ్మసూత్రాలను వ్యాసుడిగా రచించాడు. పంచమ వేదం అనబడే భారతాన్ని కూడా రచించాడు. ఆ మహాభారతంలో ఉన్నదే ఈనాడు చాలా ప్రఖ్యాతి వహించిన భగవద్గీత. అది కృష్ణుడు అర్జునుడికి బోధించిన మాట నిజమే ఆ విషయాన్ని. అయితే ఆ విషయం భగవద్గీత వ్యాసుడి చేత రచించబడిన శ్లోకాల రూపంలోనే మన దేశానికి అందుతోంది. ఈ విధంగా భారతీయ ధర్మ సంస్కృతులు అనబడే సమస్తము కూడా మనకి వ్యాసుడి ద్వారా మన సమాజానికి అందింది. అందుచేత వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటే ఈ ప్రపంచం మొత్తం వ్యాసుడు ఎంగిలి చేసినది అనే మాట పుట్టింది. సరే, ఇప్పటికీ ఈ విషయాన్ని ఆపు చేద్దాం. స్వస్తి.